ఆహ్వానం పలుకుదాం. అలాగే భక్త శ్రీ మోతి సంగరెడ్డి గారు నర్సంపేట కళ్ళ వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రధాన వక్త శ్రీ తాడేపల్లి శివరామకృష్ణ గారు దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి వారు కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. గురుజీ శ్రీ 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 ధరానంద భారతీ స్వామీజీకి మా లింగాపురం తరఫున ఘన స్వాగతంగా చప్పట్లతో అందరూ ఘనంగా వారికి ఆహ్వానాన్ని పలుకుదాం. ఘనంగా చప్పట్లు. మరి ఒక్కసారి శ్రీ 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 ధరానంద భారతీ స్వామీజీ గారికి ఆహ్వానం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ 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 ధరానంద భారతీ స్వామీజీ గారికి ఘనంగా ఆహ్వానం. స్వామి గారు మా యొక్క లింగాపురం గ్రామస్తులకు మీ యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. ఈ లింగాపురం స్వాగత సమితి సందర్భంగా వారికి నేను స్వాగతం పలుకుతున్నాను. వారందరి ఆశీస్సులు మనకు ఉండాలని మెండుగా వారి యొక్క సందేశాన్ని మనం విని తరించాలని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నాను. అలాగే ఈ గ్రామానికి మహిళా వక్తగా విచ్చేసినటువంటి జ్యోతి గారు మహిళలకు అందరికీ కూడా చాలా చక్కటి సందేశం. మన కర్తవ్యం ఏమిటి, మనం నిర్దేశిస్తున్నటువంటి 5 సూత్రాల కార్యక్రమం ఏంటి, అవన్నీ కూడా చాలా చక్కగా వివరించడానికి విచ్చేసి ఉన్నారు. అట్లాగే మాన్య శ్రీ శివరామకృష్ణ గారు ఇక్కడికి చాలా చక్కటి సందేశం ఇచ్చి మనం ఎందుకు ఈ హిందూ సమ్మేళనాన్ని నిర్వహించుకుంటున్నాం అనే విషయాలు తెలియజేయడానికి మన ముందుకు వచ్చి ఉన్నారు. సో మీరంతా కూడా ఈ కాలాతీతం అయినప్పటికీ కూడా ఇంతమంది ఇక్కడికి విచ్చేసినందుకు మీకు అందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాదేశం భగవద్గీతా, నాదేశం అగ్నిపునీత సీతా, నాదేశం కరుణాంతరంగా, నాదేశం సంస్కార గంగా. కల్నాక్ తండా, గోబ్రియా తండా, ఈ అన్ని ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి నా హిందూ బంధువులందరికీ కూడా, అక్కేలకి, అన్నేలకి, చిన్నారులకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా తల వంచి మరియు శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. వరంగల్ జిల్లాకే అరటి పండ్లను, పపాయ పండ్లను పరిచయం చేసినటువంటి గ్రామమే మన లింగాల గ్రామం అని చెప్పేసి కూడా అందరూ అంటూ ఉంటారు. ఎంత అలసటతోనున్నా ఒక అరటి పండు తింటే శక్తి వచ్చి తలనొప్పి కూడా మాయమవుతుందట. అలాంటి అరటి పండును వరంగల్ జిల్లా మొత్తానికి ఇచ్చిన గ్రామం లింగాల గ్రామము. మరియు అతి రక్తాన్ని కూడా త్వరగా ఇచ్చేసి సాగుదలలో ప్రముఖమైన సాగుదలను ఏర్పాటు చేసినటువంటి గ్రామం కూడా లింగాల గ్రామం. మరి దాని పరిసర ప్రాంతాల గ్రామం అని చెప్పేసి కూడా నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా తెలుసుకొని ఉన్నాను. దీని గురించి అర్థమైంది. మీ అందరిని బట్టి చూస్తే కూడా ఇంకింత అర్థమవుతుంది. మరియు గోబ్రియా తండా, మేఘనాక్ తండా, లాల్నాక్ తండా నుంచి వచ్చిన నా బంజారా సోదరులందరికీ కూడా జై సేవలాల్, అందరికీ రామ్ రామ్. ఎంతైనా ఉందని చెప్పేసి పెద్దలు మనకు కొన్ని మార్గనిర్దేశనం చేసి ఉన్నారు. దానిలో భాగంగానే మొట్టమొదటిగా సామాజిక సమరసత. త్రేతాయుగంలో రామచంద్ర ప్రభువు అరణ్యం పాలయ్యి వనవాసానికి వెళ్లే క్రమంలో గంగా నదిని దాటాల్సి వచ్చిందట. ఆ సందర్భంలో గుహుడు శ్రీరామచంద్ర ప్రభువుకి పడవను తోలుకుంటూ వెళ్లి నది యువతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు చేర్పించారట. అలాంటి సహాయం చేశాడు గుహుడు.
అదే కాలక్రమంలో తను మార్గమధ్యంలో వెళ్తుంటే చిన్నప్పటి నుంచి 3 సంవత్సరాల వయసు నుంచి కూడా శ్రీరామ శ్రీరామ అని అనుకుంటూ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నటువంటి శబరిమాతకి 90 సంవత్సరాల వయసులో ప్రత్యక్షంగా దగ్గరికి వచ్చినటువంటి శ్రీరామచంద్రునికి రేగిపళ్ళని ఇచ్చే క్రమంలో నా రామయ్య తండ్రికి పుచ్చి పళ్ళే ఇస్తాను, పుల్లటి పళ్ళే ఇచ్చేస్తాను అని చెప్పేసి రుచి చూసి ఎంగిలి పళ్ళని ఇచ్చి తనకు ప్రసాదాన్ని ఇచ్చినటువంటి శబరిమాత. డాక్టర్ జీ పంజాబ్ లో సంఘ శాఖ పెట్టబోతే పంజాబ్కి వెళ్ళారు డాక్టర్ జీ, అక్కడ సంఘ శాఖ ప్రారంభించాలి. పంజాబ్ లో సిక్కులో శాఖకి కాలేదన్నారు. నాగపురం మట్టి ఒకసారి అందరం కూడా నినాదం చేద్దాం. మన యొక్క లింగాపురం గ్రామం మొత్తం కూడా వినపడాలి. ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళందరూ ఇక్కడికి రావాలి. మీ గొంతు యొక్క సత్తా ఏంటో ఇప్పుడు తెలుస్తుంది. భారత్ మాతా కీ, ఆ గల్లీ వరకు కూడా పోలే, ఇంకా గట్టిగా అక్కయ్యలు కొంచెం జోరు పెంచాలి కాస్త. భారత్ మాతా కీ, కొంచెం పర్వాలేదు, కానీ లింగాపురం గ్రామం అంతా వినపడలేదు. నేను అనుకున్నాను మీరు మాట్లాడితే ఆ నర్సంపేట నుంచి కలిసేటువంటి మెయిన్ రోడ్ ఉంటుంది కదా, అక్కడ దాకా వినపడుతుందేమో అనుకున్నా. మీ సత్తా ఏంటో ఇంకొకసారి చూపిద్దాం. 2 చేతులు పైకెత్తి మరొకసారి గట్టిగా అన్నాం. భారత్ మాతా కీ, బాగా చెప్పారు. నాగపూర్ యొక్క సంత్రాలు పూనాలు అమ్ముడు మీకు గిరాకీ లేదు. అసలు నీకెవరు చెప్పారు ఇది హిందూ రాష్ట్రం అని చెప్తే డాక్టర్ ఏం చెప్పారంటే, నేను డాక్టర్ కేశవరావు. శంకర